కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ కారు రేస్ కు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఈ నెల 8న ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్ పై జస్టిస్ బేలా, ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపింది. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ కేవేట్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ కారు రేస్ కు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఈ నెల 8న ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్ పై జస్టిస్ బేలా, ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపింది. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. శ్రీలత, మనకు కేటీఆర్ కు సంబంధించి చూస్తే ఈ ఫార్ములా రేస్ కు సంబంధించిన కేసులో కేటీఆర్ దాఖలు చేసిన ఏదైతే క్యాష్ పిటిషన్ ఉందో దానికి సంబంధించిన సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందని చెప్పొచ్చు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే. అయితే ఈ పిటిషన్ పైన తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతో బేలా, ఎం త్రివేది ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని న్యాయస్థానం అభిప్రాయపడినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి దీంతో కేటీఆర్ విచారణ ఎదుర్కొన్నారనేది కూడా మనకి ఇప్పటికీ ఏసీబీ ఆయన ఒకసారి విచారణ కూడా చేసింది, మరోసారి కూడా విచారించనుంది అనేది తెలుస్తుంది. శ్రీలత, రాములు, రోజులు గడిచే కొద్దీ కేటీఆర్ కి ఫేవర్ గా జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కేటీఆర్ కు సంబంధించిన విషయాన్ని పరిశీలన చేస్తే గత ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చేసిన అవినీతిల పైన మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే వైట్ తీసే ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగానే ఈ ఫార్ములా కేసుకు సంబంధించింది విచారణ ఏదైతే కేసు ఉందో దానిపైన ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. కానీ కోర్టులు ఎవరికి అనుకూలంగా వ్యవహరించవనేది మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అవినీతి జరిగిందనేది నిజం తెలిస్తే కేటీఆర్ అయినా సరే, కేసీఆర్ అయినా సరే, ఎవరైనా సరే కోర్టులు అరెస్ట్ చేసేయడానికి అవకాశం కల్పిస్తుంది.
ఆలస్యమైనా ఏదైనా సరే అయినప్పటికీ సరే ఎవరికి ఫేవర్గా మాత్రం కోర్టులు అనుకూలంగా వ్యవహరించవని చెప్పొచ్చు. ఈ రోజు నిజంగా ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. రాములు, ఇప్పుడు చూసుకుంటే ఈ విచారణ ఎప్పటిలోపు కంప్లీట్ అయ్యేలాగుంది? పూర్తి విచారణ జరగాలని అంటున్నారు కదా. అంటే ఇక్కడ మనకు విచారణకు సంబంధించి చూస్తే పూర్తి స్థాయిలో కేటీఆర్ కి సంబంధించిన దాంట్లో ఈ ఫార్ములా కేసుకు సంబంధించింది, ఇతర కేసులకు సంబంధించి ఎక్కడ ఏమేమి జరిగినాయి, ఎట్లా అవినీతి జరిగింది అనేది పూర్తి స్థాయిలో మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాతనే కేటీఆర్ కి సంబంధించింది అరెస్ట్ కు సంబంధించినవి ఆ కోర్టు ఆర్డర్ ఇచ్చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ నెలలో మొత్తం కేటీఆర్ కి సంబంధించిన పూర్తి స్థాయిలో విచారణ జరగనుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రాములు.